సార్వత్రిక ఎన్నికలు మే 13 జరుగుతున్న నేపథ్యంలో రైల్వే కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోరమట్ల శ్రీనివాసులు సర్వమత ప్రార్థనల అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు తొలి విడత నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. మదర్ యొక్క ఆశీస్సులతో దేవుని యొక్క దీవెనతో కార్యకర్తల యొక్క బలంతో ఈరోజు నామినేషన్ సెట్ ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం అనేది కూడా క్లియర్ కట్గా మనకు కనబడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన అనేకమైన సంక్షేమ పథకాలు, డెవలప్మెంటు, ఈరోజు సంపద పేద ప్రజలు క్రియేట్ చేసి అందరూ కూడా దినచర్యలు ఈరోజు వేగవంతంగా అందులో ప్రతి ఒక్కరు జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమం కూడా ఈరోజు రాష్ట్రం జరుగుతుంది. బహుశా దేశంలో ఒక రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. దీనికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. నేను మళ్ళీ కూడా పార్టీ క్యాడర్తో, లీడర్లు, కార్యకర్తలు, లీడర్తో కూడా మళ్ళీ కూడా ఒక నామినేషన్ కూడా అయిపోతాం. ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజు సింపుల్గా ఈరోజు చేయడం జరిగింది. ఏదైనప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ పీఠం పైన అధిరోహిస్తున్నది. అది తొందరలోనే ఉంది. అది నగ్న సత్యం. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తెలుగుదేశం పార్టీ కానీ, దాని మిత్రపక్ష కానీ, ఎల్లో మీడియా కానీ, ఎక్కడ కానీ బలదూర్ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. ఖచ్చితంగా అంటే మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చేశారు. ప్రజలు కూడా దాన్ని క్లియర్గా యాక్సెప్ట్ చేశారు. మాకు నిజంగా మంచి జరిగిందని ప్రజలు గమనిస్తున్నారు. అందుకే ఈరోజు మేము జస్ట్ మా పార్టీ క్యాడర్తో, లీడర్లతో అందరితో మాట్లాడిన తర్వాత కూడా ఒక సెట్ ఆస్థానం కూడా ప్రజలు కూడా ఎక్కడ కానీ కార్యకర్తలు సింపుల్ అయినా కానీ మీ వెంట మేము అని ఇప్పుడు కూడా రావడం జరిగింది. మీ అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.